బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ మైనర్ అత్యాచార కేసులో రోజుకో షాకింగ్ విషయం వెలుగులోకి వస్తుంది. తొలుత ముగ్గురు నిందితులే అని భావించిన ఈ కేసులో ఇప్పుడు 4వ వ్యక్తి ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ విజువల్స్ పరిశీలించిన అధికారులకు నిందితులు బాలికను డబుల్ బెడ్రూమ్ లోపలికి తీసుకెళ్లిన కొద్దిసేపటికే మరో వ్యక్తి కూడా లోపలికి వెళ్లినట్టు ఆధారాలు లభించాయి. దీంతో ఆ 4వ వ్యక్తి కోసం పోలీసులు గాలింపు తీవ్రతరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్రాన్ ఖాన్ నేర చరిత్ర వింటే ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది. ప్రభుత్వం తన తల్లికి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇమ్రాన్ ఒక అసాంఘిక కార్యకలాపాల అడ్డాగా మార్చుకున్నారు. పాత నేరస్తుడు రౌడీ షీటర్ కావడంతో అతని ఆగడాల గురించి చెప్పడానికి స్థానికులు సైతం వణికిపోతున్నారు. అతని పేరు ఎత్తితే ఎక్కడ ప్రాణహాని తలబెడతాడో అని ఇరుగు పొరుగు వారు నోరు విప్పడం లేదు. మరోవైపు నగరంలో పెరుగుతున్న గంజాయి సంస్కృతిపై హైదరాబాద్ పోలీసులు యుద్ధం ప్రకటించారు. ఈ ఘటనలో నిందితులు బాలికకు గంజాయి మద్యం తాగించి దారుణానికి ఒడిగట్టారు. దీంతో నగర వ్యాప్తంగా గంజాయి ముఠాలపై టాస్క్ ఫోర్స్ ఈగల్ టీమ్స్ ఉక్కుపాదం మోపుతున్నాయి. నార్సింగ్ పిఎస్ పరిధిలో పుప్పాలగూడ మైనర్ అత్యాచార కేసులో రోజుకో షాకింగ్ విషయం వెలుగులోకి వస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, చెప్పండి, 4వ వ్యక్తి కూడా ఈ కేసులో అంటే ఆ అమ్మాయిని అత్యాచారం చేసిన విషయంలో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ప్రజెంట్ అతని కోసం గాలిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి విజయ్? ఎస్ప్రెస్సున ఇటు నార్సింగి పిఎస్ పరిధిలో నమోదైనటువంటి మైనర్ బాలిక అత్యాచార కేసులకు సంబంధించి మొత్తం ముగ్గురు వ్యక్తులే అని చెప్పి మొదట అందరూ అనుకున్నారు. కానీ అక్కడ గట్కేసర్కు సంబంధించి ఇమ్రాన్కు సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇంటి సీసీటీవీ కెమెరాని పరిశీలించగా మొత్తం అందులో 4 వ్యక్తులు ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇమ్రాన్ను చెంచల్గూడ జైలుకి అయితే పంపించారు. అనంతరం ఒక మైనర్ బాలుని కూడా అదుపులోకి తీసుకొని జువైనల్ హోమ్కి అయితే తరలించారు. అయితే ఇటు మరొక మైనర్ బాలుడు ఇంకొక వ్యక్తి పరారీలో ఉండగా వారి కోసం కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే కేసు నమోదైన తర్వాత 2 రోజుల వరకు కూడా బాలిక ఆచూకీ తెలియలేదు. అనంతరం తెలుసుకున్నటువంటి 18 అర్ధరాత్రి 2 గంటలకు ఆచూకీ తెలుసుకున్నటువంటి పోలీసులు తన కుటుంబ సభ్యులతో మైనర్ బాలిక కుటుంబ సభ్యులతో ఇమ్రాన్ ఇంటికి చేరుకున్నారు. అయితే అంతకంటే ముందు 2 రోజుల క్రితం కూడా మైనర్ బాలికని ఇమ్రాన్ ఇంటికి తన తల్లికి మంజూరైనటువంటి గట్కేసర్ వద్ద తన తల్లికి మంజూరైనటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటికి సంబంధించి విజువల్స్ సీసీటీవీ కెమెరా విజువల్స్లో పరిశీలించినప్పుడు ఆ 4వ వ్యక్తి అక్కడ ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఇటు ఇమ్రాన్ గురించి చుట్టుపక్కల వారిని ప్రశ్నించినప్పుడు కూడా ఆయన గురించి మాట్లాడినప్పుడు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ బ్లాక్కు సంబంధించి ఇమ్రాన్ ఉంటున్నటువంటి బ్లాక్కు సంబంధించి ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు అయితే గురవుతా ఉన్నారు. ఇమ్రాన్ గురించి అడిగినప్పుడు కూడా ఆయన ఒక రౌడీ షీటర్గా ఉన్నాడు, తమని తర్వాత ఇప్పుడు జైల్లో ఉండొచ్చు, ఇప్పుడు కారాగారంలో ఉండొచ్చు, కానీ బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని ఏం చేస్తాడో అంటే మేము తన గురించి మాట్లాడితే మా పైన కక్ష తీర్చుకుంటాడేమో అన్నటువంటి ఆలోచనతోనైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరొక పక్క ఇమ్రాన్ గురించి పక్కన ఎవరిని అడిగినా కూడా అందరూ అదే మాట చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇమ్రాన్ తల్లికి ఆ యొక్క గట్కేసర్ వద్ద ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది మంజూరైంది. కానీ ఆ మంజూరైనటువంటి ఇంట్లో ఇమ్రాన్ తల్లి ఉండడం లేదు. కేవలం ఇమ్రాన్ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేందుకు మాత్రమే ఈ ఏదైతే ఇల్లుందో గట్కేసర్కు సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లుందో ఆ ఇంటిని వాడుకుంటున్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. మరొక పక్క ఇమ్రాన్ అనేక సార్లు అక్కడికి చాలా మందితో గంజాయి తాగడానికి అలాగే ఇతర మద్యం సేవించడానికి ఇతర అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి అనేక మందితోని వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తాడు, అందరినీ ఇబ్బందులకు గురి చేస్తాడంటూ కూడా ఆ గట్కేసర్ ఇంటి నివాసానికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇంటి నివాసానికి సంబంధించిన పరిసర ప్రాంత ప్రజలు అలాగే పక్కన ఇంటి వాళ్ళు కూడా వాపోతున్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ప్రస్తుతం మరొక పక్క ఇటు గంజాయి బ్యాచ్లు ఎవరైతే హైదరాబాద్లో ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడి
గంజాయికి అలవాటు పడి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉన్నారో వాళ్ళపైన ఉక్కుపాదం మోపేందుకు అయితే హైదరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారని చెప్పాలి. ఎక్కడికక్కడ కూడా రాత్రి వేళల్లో ఎక్కువ మంది గుంపులుగా సంచరించేటువంటి వారిపైన, అలాగే ఎక్కువగా ఇలాంటి అంటే ఏదైతే నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలు ఉంటాయో అలాంటి ప్రదేశాల్లో కూడా పోలీసుల నిఘా పెంచారనే చెప్పాలి. ముఖ్యంగా ఈ గంజాయిని విక్రయించేవారు, వినియోగించే వారిపైన ప్రత్యేక దృష్టిని కూడా పెట్టారు. అటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, ఈగల్ టీం కావచ్చు, సో వీళ్ళందరూ కలిసి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి శాంతి భద్రతల దృష్ట్యా ఇలాంటి గంజాయి మూటలపైన కూడా ఉక్కుపాదం మోపేందుకు ఇప్పటికే తెలంగాణ పోలీస్ అయితే రెడీ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి, ఈ అత్యాచార కేసుకు సంబంధించి ఓ మైనర్ బాలికకు సంబంధించి ఇద్దరు మైనర్ బాలులు అలాగే మరొక ఇద్దరు వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మొదట అందరూ ముగ్గురు వ్యక్తులే అనుకున్నారు. రౌడీ షీటర్ ఇమ్రాన్ ఖాన్తో పాటు మరొక ఇద్దరు మైనర్ బాలులు మాత్రమే ఉన్నారు అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా నాలుగో వ్యక్తి కూడా ఈ కేసుకి సంబంధం ఉన్నట్లుగా, నాలుగో వ్యక్తి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్లుగా కూడా గట్కేసర్ డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లో అయితే వెల్లడైంది. సో ఇప్పుడు ఆ నాలుగో వ్యక్తి ఎవరు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ విజయ్.